హాయ్ ఆల్, టైమ్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. ఐ నో వీడియో చాలా లేట్ అయింది, బట్ ఐ హ్యాడ్ అ రీజన్ ఎందుకు లేట్ అయిందని. అది నేను లాస్ట్లో చెప్తా, సో దట్ వీడియో కోసమే వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదు కాబట్టి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, రైట్? సో కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఏంటి, వాటి టార్గెట్స్ ఏంటి అవి మనం కొన్ని చూద్దాము. వీటి గురించి అడగొచ్చు. సో ఇది ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా, సబ్జెక్ట్తో పాటు కరెంట్ తెలిసి ఉండాలి. సో ఇండియాకి ఒక గోల్ ఉంది. ఏంటి? 2030 కల్లా మన ఎకానమీ అనేది $7 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అని మనం ఒక గోల్ పెట్టుకున్నాం. అలా అవ్వాలంటే మనం స్మార్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ఎండి చేయాలి. బికాస్ ట్రెడిషనల్ మెథడ్స్ చేస్తే మనం అంత ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు బయటంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్, సెమీ కండక్టర్స్ అంత ఇదే నడుస్తుంది కదా. సో మనం కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. అందుకే రీసెంట్ బడ్జెట్ 2024-25 బడ్జెట్లో నియర్లీ 1 lakh crore పక్కన పెట్టుకున్నారనమాట. దేనికోసం? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ డీప్ డిఫెన్స్ టెక్నాలజీ, డీప్ డిఫెన్స్. అలాగే దాంతోపాటు క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, బయో ఎకానమీ, వీటి మీద కూడా కొన్ని ప్లాన్స్ లేఅవుట్ చేసుకున్నారు. సో కొన్ని క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ క్వాంటమ్ టెక్నాలజీతో స్టార్ట్ చేద్దాం. మనం దీని గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం, గుర్తుంది కదా. ట్రెడిషనల్ కంప్యూటర్స్లో ఎట్లుంటుంది అని అంటే, ఒక బిట్ అంటే ఇదర్ 1 లేదా 0 అని ఉంటుంది. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. లైక్ స్విచ్ చూడండి, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంట్ పాస్ అవ్వదు, ఆన్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది. అట్లా ఉంటుంది. సేమ్ కంప్యూటర్స్లో కూడా మనం కోడింగ్లో రాసేటప్పుడు 1 ఆర్ లేదా 0 ఒక బిట్ ఇలా ఉంటుంది. ఠీకే. అయితే క్వాంటమ్ కంప్యూటర్స్లో ఏంటంటే క్యూబిట్స్ వాడతారనమాట. అక్కడ ఆల్మోస్ట్ క్వాంటమ్ మెకానిక్స్ని యూజ్ చేస్తారు. క్వాంటమ్ మెకానిక్స్ అంటే అటమిక్ స్కేల్లో, అంటే మన మైక్రాన్ లెవెల్లో, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఆ లెవెల్లో మ్యాటర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని స్టడీ చేశారు. స్టడీ చేస్తే ఈ క్యూబిట్స్ యొక్క పనితనం అర్థమైంది. ఏంటంటే ఈ క్యూబిట్స్ అనేవి నార్మల్ బిట్స్ లాగా కాదు. ఇది 1 ఆర్ 0 సైమల్టేనియస్గా అది 1 లాగా ఉండగలదు, 0 లాగా ఉండగలదు. దీనికి ఆ టాలెంట్ ఉంది. అటమిక్ స్కేల్లో అది పనిచేస్తుంది అనమాట. క్వాంటమ్ మెకానిక్స్ అది ఫిజిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్. మనకు అదంతా అవసరం లేదు, కానీ ఈ ఈ కాన్సెప్ట్ తెలియాలంటే ఒకేసారి సైమల్టేనియస్గా 1, సైమల్టేనియస్గా 0 యాక్ట్ చేసేది క్యూబిట్. ఈ క్యూబిట్స్తో ఎలా యూజ్ అవుతాయి చెప్పండి? ట్రెడిషనల్ కంప్యూటర్స్లో అయితే 1 ఒక ఆపరేషన్, 0 ఒక ఆపరేషన్ అంతే. ఇప్పుడు ఈ రెండు సిమిలర్గా ఉండడం వల్ల ఎన్ని క్యూబిట్స్ తీసుకుంటే అంత ప్యారలల్ కంప్యూటింగ్ అవుతుంది కదా. ఒకప్పుడు ఎన్ని వందల కంప్యూటర్స్ చేసే పనులన్నీ ఇప్పుడు ఒకటి కంప్యూటర్ ప్యారలల్గా చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సైమల్టేనియస్గా 1 ఉంటుంది, 0 ఉంటుంది. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం తయారు చేసామనుకోండి, దాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఫస్ట్ బేసిక్ మీనింగ్స్ చూస్తున్నాము, ఎందుకంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంప్యూటర్ లేదా రోబో మనుషులు చేసే పనులను చేయగలుగుతుంది అనుకోండి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి, హ్యూమన్ జడ్జిమెంట్ కావాలి ఆ మెషిన్స్ పనిచేయాలంటే. ఏ మెషిన్ కూడా మనిషి హెల్ప్ లేకుండా చేయలేదు, బికాజ్ ఆ మెషిన్ని తయారు చేసేది కూడా మనిషే. కాకపోతే ఈ ఏఐకున్న కేపబిలిటీ ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా, అది టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని నుంచి నేర్చుకుని ఎదుగుతుంది అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఆపరేషన్స్లో మనిషి అవసరం లేకుండా ఏఐతో వాడచ్చు. ఇప్పుడు మీరు చూడండి, హోటల్స్కి వెళ్ళినప్పుడు వెయిటర్స్, వెయిట్రెసెస్ లేదా వెల్కమ్ చెప్పేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు మనుషులే ఎందుకు, రోబోట్స్ని పెట్టండి, వాళ్ళు ఈ పనులు కరెక్ట్గా చేస్తారు ప్రెసిషన్తో. అట్లనే మనం రైల్వేకి వెళ్ళామనుకోండి, టికెట్ కౌంటర్స్ దగ్గర, బుకింగ్ దగ్గర మనుషులే ఎందుకు, అక్కడ ఆటోమేటిక్ మెషిన్స్ ఉన్నాయి. మీరు వాయిస్తో చెప్పారనుకోండి, సో అండ్ సో ప్లేస్ నుంచి నాకు టికెట్ కావాలంటే ఆ వాయిస్ని వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ మెషిన్స్ మనకు టికెట్ జనరేట్ చేసి ఇస్తారు. ఇమాజిన్, ఇట్లాంటి పని అన్ని ప్లేసెస్లో పెట్టవచ్చు. ఆఫీస్ స్పేస్ నుంచి ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ కూడా. మనం సౌత్ కొరియన్ కే డ్రామాస్ చూసామనుకోండి, ఒక మూవింగ్ రోబోట్ ఉంటుంది, అది అదే ఇల్లంతా ఊడ్చేసుకుంటుంది, తుడిచేసుకుంటుంది, అన్నీ చేసేసుకుంటుంది. సో మనిషి రోల్ని రీప్లేస్ చేస్తున్నారు అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే జడ్జిమెంట్ చేయాలన్నా, ఎమోషనల్ ఎంపతి ఉండాలన్నా మనిషికే సాధ్యం, మెషిన్తో అవ్వదు. బికాజ్ మనం రోబో సినిమా చూసాం కదా, మెషిన్కి ఫీలింగ్స్ వస్తే ఎట్లుంటుంది అనేది మనకు మూవీలో అర్థమైపోయింది. సో మెషిన్ వరకే ఉంటుంది, కానీ చాలా మినిమల్ పనులు
వాళ్ళతో చేపించుకోవచ్చు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈ మధ్య అది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ జెమినై, ఊరికే యూట్యూబ్‌లో యాడ్ వస్తది చూడండి. జెమినై, బార్డ్, చాట్ జీపీటీ. ఈ మధ్య చాట్ జీపీటీతో ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే ఓన్‌గా ప్రోగ్రామ్ రాయక్కర్లేదు. ఎళ్లి చాట్ జీపీటీని అడగండి. ప్రోగ్రామ్ మొత్తం క్రియేట్ చేసి ఇచ్చేస్తారు మీకు. ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ అదే స్టోరీ ఇచ్చేస్తుంది. అదే ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. మనకు మైండ్‌లో ఏ థాట్ ఉందనుకోండి, అది మీరు అక్కడ టైప్ చేయండి చాలు. నాకు ఒక కుక్క స్టైలిష్‌గా బుల్లెట్ మీద కూర్చున్నట్టు కావాలి అని ఒక ఇన్పుట్ ఇవ్వండి. 2 నిమిషాలలో మీకు ఫోటో ముందు ఉంటుంది. లుక్ ఎట్ థట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇంకొక లెవెల్‌కెళ్ళొచ్చనమాట ఈ టెక్నాలజీని మనం డెవలప్ చేస్తే. రైట్? నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ. పేరులోనే ఉంది చూడండి. క్లీన్ ఎనర్జీ అంటే జీరో ఎమిషన్ సోర్సెస్. రెన్యూవబుల్ ఎనర్జీని క్లీన్ అనొచ్చు. అంటే ఏదైతే మన అట్మాస్ఫియర్ వాతావరణాన్ని పొల్యూట్ చేయట్లేదో, ఆ పొల్యూట్ చేయకుండా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని క్లీన్ ఎనర్జీ అనొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఒకటి సోలార్. సన్ ఇన్సోలేషన్ ద్వారా వచ్చేది. మనది అసలే ట్రాపికల్ కంట్రీ. మంచి సన్‌లైట్ ఉంటది. సంవత్సరం పొడుగుతా ఎండ దొరుకుతది. సో, సోలార్ ఎనర్జీ, సోలార్ బ్యాటరీస్‌తో మనం ఆ పవర్ తీసుకోవచ్చు. తర్వాత విండ్ ఎనర్జీ. ఈ గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ ఇటు సైడ్ గాలి మంచిగా వీస్తది. పెద్ద పెద్ద విండ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత హైడ్రో. మన దగ్గర రివర్స్ బానే ఉన్నాయి. అలాగే కోస్టల్ ఏరియా కూడా ఉంది. హైడ్రో వాటర్‌తో కూడా ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ అంటే భూమి లోపల వేడి ఉంటది కదా! ఆ వేడికి ఎక్కడైనా దగ్గరలో వాటర్ సోర్స్ ఉందనుకోండి, ఆ వేడికి వాటర్ కూడా బుడ చాలా వేడిగా ఉంటదనమాట. ఆ వేడి వాటర్ నుంచి ఏమొస్తది మనకి? స్టీమ్ వస్తది. ఆ స్టీమ్‌తో మనం టర్బైన్ తిప్పుకొని అక్కడి నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వేడి వాటర్‌లో డైరెక్ట్‌గా అన్నం కూడా ఉడికేస్తది. అంత వేడిగా. మీరు మనాలికెళ్లారనుకోండి ట్రిప్ ఏసినప్పుడు అక్కడ మణికర్ణిక హిమాచల్ ప్రదేశ్‌లో గానివ్వండి, షిమ్లాలో ఇలాంటి ప్లేసెస్‌లో ఇలా జియోథర్మల్ వెంట్స్ మీకు చాలా దొరుకుతాయి. సో, క్లీన్ ఎనర్జీ మనకు దేనికి ఇంపార్టెంట్? ఒకటి గ్రీన్ హౌస్ గ్యాసెస్. మన వాతావరణం వేడి అవ్వకుండా. పొల్యూటెడ్ ఎనర్జీ వల్ల చాలా గ్రీన్ హౌస్ వాతావరణంలో కలుస్తుంది. బట్ క్లీన్ ఎనర్జీ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రావు. సో, మనం మంచి టెంపరేచర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. క్లైమేట్ చేంజ్‌ని కాంబాట్ చేయొచ్చు. ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది క్లీన్ ఎనర్జీ యొక్క యూజెస్. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం ఇలా పొల్యూటింగ్ సోర్స్ లేకుండా హైడ్రోజన్‌ని ప్రొడ్యూస్ చేస్తే అది గ్రీన్ హైడ్రోజన్. మనం చిన్నప్పుడు సెవెంత్ క్లాస్‌లో ఒక చాప్టర్ ఉంటది మనకి. ఏంటది? ఎలక్ట్రాలిసిస్. ఏంటిది అనంటే మనం ఒక ఎలక్ట్రిక్ కరెంట్‌ని పాస్ చేసి హైడ్రోజన్‌ని ఒక దగ్గర కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనకి వాటర్ అంటే ఏంటి? హెచ్2ఓ ఫార్ములా మనకు తెలుసు కదా! రెండే 2 ఉన్నాయి ఎలిమెంట్స్. హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో, మనం ఏం చేస్తాము? యానోడ్, కాథోడ్ అని 2 పెట్టుకొని వాటర్‌లోకి ఒక ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసి హైడ్రోజన్ ఒక దగ్గర, ఆక్సిజన్ ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కలెక్ట్ చేసుకున్న హైడ్రోజనే మనకి గ్రీన్ హైడ్రోజన్. ఇది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనకు కావాలి. ఇది మంచి రెన్యూవబుల్ ఫ్యూయల్. ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీలో చూసారనుకోండి, మనము వ్యవసాయానికి వాడే అమ్మోనియా కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ ఎరువు వాడతాం కదా! దానికి కెమికల్స్ దగ్గర ఇక్కడ పనిచేస్తది హైడ్రోజను. తర్వాత ఎన్‌హెచ్3 ఫార్ములా మీకు తెలిసే ఉంటది. తర్వాత పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్‌లో హైడ్రోజన్, పెట్రో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అక్కడ యూజ్ చేస్తాము. అలాగే స్టీల్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తాము. ఇది గ్రీన్ హైడ్రోజన్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెమీ కండక్టర్స్. సెమీ అంటేనే పేరులో ఉంది చూడండి. మధ్యలో. నాట్ ఫుల్, నాట్ మైనస్. ఇట్స్ మధ్యలో సెమీ అన్నట్టు. అంటే ఏంటంటే, మనం మామూలుగా ఎలక్ట్రిసిటీ బాగా కండక్ట్ చేసే మెటీరియల్స్‌ని ఏమంటాము? ఫుల్ టైమ్ ప్రాపర్ కండక్టర్స్ అని అంటాం. ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయని వాటిని ఏమంటాము? ఇన్సులేటర్స్ అని అంటాము. కరెక్ట్? ఈ రెండిటికి మధ్యలో ఉండేదే సెమీ కండక్టర్స్ అన్నమాట. వాటికి ఆ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే అవి ప్యూర్ ఎలిమెంట్స్ కూడా అయ్యుండొచ్చు సెమీ కండక్టర్స్ అనేవి. లైక్ సిలికాన్, జెర్మేనియం. లేదా కాంపౌండ్స్ అయినా అయ్యుండొచ్చు. ఎగ్జాంపుల్ గ్యాలియం, ఆర్సెనైడ్, కాడ్మియం సెలెనైడ్ ఇలాంటివి. ఓకే. ఇవి సెమీ కండక్టర్స్. ఇండియా మార్కెట్ ఏంటి సెమీ కండక్టర్స్ విషయంలో అనంటే, మనం 2022 ఇయర్ తీసుకున్నామనుకోండి, ఇండియా సెమీ కండక్టర్ మార్కెట్ నియర్లీ $27 బిలియన్ ఉంది. అంటే అంత మార్కెట్ మన కంట్రీలో ఏర్పడింది. కాకపోతే ప్రాబ్లమ్ ఏందంటే, మనం మోస్ట్ ఆఫ్ ది సెమీ కండక్టర్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. మీరే చూడండి, మీ చుట్టుపక్కల మీ ఇంట్లోనే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ చూడండి. ఏసీ దగ్గర నుంచి మొబైల్ వరకు ఎన్ని ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ఒకసారి చూడండి. ఫోన్స్ చెప్పండి.
వివోనా, ఒప్పోనా, నోకియానా, ఐ మీన్ నోకియా ఒక్కటి మనకి ఇండియాలో అక్కడక్కడ మార్కెట్ ఉంది తమిళనాడులో గానీ, మనకి ఐఫోన్ దగ్గర నుంచి ఏ ఫోన్ ఇండియాలో కాదు. కరెక్ట్? సో, మనకి పీసీస్‌లో, కంప్యూటర్స్, ఎల్ఈడీ స్క్రీన్ ఇక్కడ గూడా మనకి చాలా సెమీకండక్టర్ యూస్ ఉంటది. కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కువ. ఏ కంట్రీస్ మనకి ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాయి తెలుసా? చైనా, తైవాన్, యూఎస్ఏ, జపాన్ వీళ్ళు. అయితే ఇండియాలో ఇంత పాపులేషన్ ఉంది. ఇప్పుడు అందరికీ మొబైల్ పెనెట్రేషన్, ఇంటర్నెట్ పెనెట్రేషన్ అవుతుంది కాబట్టి బై 2030 వచ్చేసరికి మన ఇండియన్ సెమీకండక్టర్ మార్కెట్ అనేది నియర్లీ $110 బిలియన్ ఇంతవరకు వెళ్తుందట. ఓకే. 2025 వరకు ఎంత అవుతుంది అంటే $55 బిలియన్. ఇంకొక 5 ఇయర్స్‌లో డబుల్ అయిపోయి 110 అవుతుంది. సో ఇంత హ్యూజ్ మార్కెట్ ఉన్నప్పుడు మనం ఆ పొటెన్షియల్‌ని ట్యాప్ చేసుకోవాలి. మనమే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫారినర్స్ వచ్చి మన దగ్గరే పెట్టారనుకోండి, ఏవి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, అప్పుడు మనం సెల్ఫ్ కన్జంప్షన్ ఇంత పాపులేషన్ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఎక్స్ట్రా వచ్చింది మనం బయటికి పంపామనుకోండి చాలా రెవెన్యూ వస్తది. బికాజ్ ఇప్పుడంతా ఎలక్ట్రానిక్సే కదా బయట నడిచేది, టెక్నాలజీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బయో ఎకానమీ. ఇది కూడా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. బయో ఎకానమీ అంటే మనం న్యాచురల్‌గా, బయాలజికల్‌గా దొరికే రిసోర్సెస్ ఉంటాయి కదా! ఆ ప్రొడక్ట్స్‌ని ప్రొడ్యూస్ చేసడం, యూజ్ చేయడం, కన్జర్వ్ చేయడం. దేనికోసం? ఎకానమీని ఇంప్రూవ్ చేయడం కోసం చేశామనుకోండి దాన్ని బయో ఎకానమీ అంటారు. అంటే మనం సస్టైనబుల్ అని ఎప్పుడు వింటూ ఉంటాం కదా! ఇప్పుడున్న ఎకానమీ నుంచి సస్టైనబుల్ వైపు మనం వెళ్తుంటే అది బయో ఎకానమీ. మీకు ఎగ్జాంపుల్స్ చూడండి. కొన్ని బయో కెమికల్స్ ఉంటాయి. బయో ప్లాస్టిక్స్ అంటున్నారు ఇప్పుడు. అంటే రియల్ ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వదు. మట్టిలో కలిస్తే ఎప్పటికట్లనే ఉంటది. కానీ బయో ప్లాస్టిక్ అనుకోండి డిగ్రేడ్ అవుతది. అలాంటి వాటితో బట్టలు, టెక్నాలజీ, ఈ మధ్య ఆర్మీ వాళ్ళకి సూట్ తయారు చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెద్ద సముద్రంలో ఆయిల్ స్పిల్ అయిందనుకోండి. షిప్ నుంచి ఆయిల్ పడిపోయింది. నీరంతా పాడైపోయింది. ఫిష్ చచ్చిపోతాయి, ప్లాంక్టన్స్ చచ్చిపోతాయి అన్నీ. ఈ ఆయిల్‌ని డిగ్రేడ్ చేయడం అంత ఈజీ కాదు. అస్సలు కాదు. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? కొన్ని బయో ఆర్గానిజమ్స్, కొన్ని బయోలాజికల్ మెటీరియల్స్‌ని పంపిస్తారు. ఆ ఆర్గానిజమ్స్ ఆయిల్‌ని తినేస్తాయి. ఆ టాక్సిసిటీని బ్రేక్ చేస్తాయి. సో, మనం ఆయిల్ స్పిల్‌ని క్లియర్ చేయొచ్చు. ఇంకా మీకేమైనా ఎగ్జాంపుల్స్ అనిపిస్తున్నాయా? రీసెంట్‌గా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని ఒకటి జరిగింది ఎగ్జామ్‌కి. వెరీ ఇంపార్టెంట్. సో, బయోఫ్యూయల్స్ ఇప్పుడున్న ఫ్యూయల్స్ ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎంత ప్రొడక్ట్స్ హార్మ్‌ఫుల్ పొల్యూటెంట్స్‌ని రిలీజ్ చేస్తున్నాయి. బయోఫ్యూయల్స్ చేస్తే చాలా వరకు అసలు ఆల్మోస్ట్ జీరో. తక్కువగా మనం పొల్యూటెంట్సే ఉండవన్నమాట. అంత ఫ్రెష్ ఫ్యూయల్ అది. అంత బయోఫ్యూయల్ అది. సో, ఇలాంటి ఫ్యూయల్ వాడితే మనకి పొల్యూషన్‌కి తక్కువైపోతది. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ మనకున్న మార్కెట్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవి క్రిటికల్ టెక్నాలజీస్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీని గురించి ఈ మధ్య యూపీఎస్సీలో కూడా బాగా క్వెషన్స్ అడుగుతున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇప్పుడు మన ఇంట్లో మన దగ్గర ఒక ఫోన్ ఉంది. ఫోన్‌లో వైఫై వస్తది కదా! ఈ ఫోన్‌తో మనం ఒకేసారి ఏసీ, టీవీ, వాషింగ్ మెషిన్, లైట్స్, ఫ్యాన్ ఇవన్నీ కంట్రోల్ చేసినామనుకోండి. డివైసెస్ అన్నీ ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా! కరెక్ట్. దిస్ ఈస్ అన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. మనం జస్ట్ వన్ క్లిక్ అవేతో మల్టీ పర్పస్ చేస్తున్నాం. మనం బయటికెళ్ళినా సరే ఇంట్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చేతి మీద ఒక వేరబుల్ వాచ్ వేసుకున్నారనుకోండి. మన బాడీ ఇండికేటర్స్, మన బిఎంఐ, మన హార్ట్ రేట్ ఇలాంటివి ఎక్సెట్రా అన్నీ చెప్తే ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్‌లెస్ కార్స్ చూడండి. ఈ లాజిస్టిక్స్‌లో, కస్టమర్ కేర్‌లో చాలా యూజెస్ ఉన్నాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కి కదా! సో, ఇప్పుడు ఈ మార్కెట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. బికాజ్ టెక్నాలజీ పెరుగుతుంది. అందరూ స్మార్ట్‌గా అవుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఈజీగా పనులయిపోయేటట్టు చూస్తున్నారు. అందుకని దీన్ని మనం ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా క్రిటికల్ టెక్నాలజీ. సో, దానికోసం మనం ఏం చేసాం ఇండియాలో డిజిటల్ ఇండియా, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. అలాగే స్మార్ట్ సిటీస్ మిషన్ తీసుకొచ్చాము. ఇయన్నీ ఈ అప్లియన్సెస్ ఇవన్నీ కనెక్ట్ అయ్యేటట్టు, ఫాస్ట్‌గా అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిస్టమ్ ఉంటది చూడండి. ఒక అర్బన్ సిటీలో ట్రాఫిక్ లైట్స్ కూడా ఒక కానిస్టేబుల్ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు వెంటనే లైన్ పడిపోవడము, అది అలో చేస్తదనమాట. సెన్సార్స్ ఉంటాయి. అలాగే కొన్ని ప్లేసెస్‌లో చూడండి మనం లైట్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ కూడా అవసరం లేదు. మనం రాంగానే మన ప్రెజెన్స్ తెలుసుకొని సెన్సార్‌తో లైట్ ఆన్ చేస్తది. వేస్ట్ మేనేజ్‌మెంట్ దగ్గర, ఫ్యాక్టరీస్‌లో, ఇండస్ట్రీస్‌లో ఆటోమేటిక్‌గా ఇండస్ట్రీస్ పనిచేసేటట్టు. వన్స్ క్వాంటిటీ అయిపోగానే ఆటోమేటిక్‌గా మెషిన్ ఆఫ్ అయిపోయేటట్టు ఇవన్నీ అదదే చేసుకుంటది. ఇట్లాంటివి మనం హెల్త్ కేర్‌లో, ఫ్యాక్టరీస్‌లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు కదా! సో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వెరీ అప్‌కమింగ్ మార్కెట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ కూడా మీరు బాగా వినుంటారు ఈ పేరు కదా. బ్లాక్ చైన్ ఏంటంటే, మనము ఒక సెక్యూర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు చాలా వరకు అన్ని బ్యాంక్స్ ఇవే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండదు. ఇప్పుడు ఆర్బీఐ కంట్రోల్ చేసింది అనుకోండి కింద బ్యాంక్స్ అన్ని, ఆర్బీఐ చెప్తా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇది ఫాలో అవ్వండి, ఇలా చేయండి, అంత వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇలా ఒకరి కంట్రోల్లో ఉండకుండా డీసెంట్రలైజ్డ్ అథారిటీ ఉందనుకోండి, అది బ్లాక్ చైన్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరగాలనుకోండి బిట్ కాయిన్లో, ఒక ట్రాన్సాక్షన్ ఒకరు ఇనిషియేట్ చేసినప్పుడు ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఒక లీగలైజ్డ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఈక్వేషన్ సాల్వ్ అవుతాయి, ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక అది ఆటోమేటిక్గా చైన్ రూపంలో పర్మనెంట్గా రూపం తీసుకొని బ్లాక్ చైన్స్ ఫామ్ అవుతుంది. ఎవరన్నా ఒక బ్లాక్తో ట్యాంపర్ చేయడానికి, హ్యాక్ చేయడానికి ట్రై చేశారనుకోండి ట్రాన్సాక్షన్ని, ఆటోమేటిక్గా నెక్స్ట్ది మారుతుంది, నెక్స్ట్ది మారుతుంది. సో ఇలా ఏమవుతుందంటే, ఆ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ఎక్కడో హ్యాంపరింగ్ జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది అని. ఆ ట్రాన్సాక్షన్ చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఇది బ్లాక్ చైన్. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ చైన్కి కూడా చాలా మార్కెట్, ఎందుకంటే మనం చూసాంగా ఇప్పుడే మన బ్యాంకింగ్ సెక్టర్ అంతా ఇది యూస్ చేస్తున్నారు. అలాగే ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్లో యూస్ చేస్తున్నారు. మనం లాజిస్టిక్స్ సప్లై చైన్ ఉంటుంది కదా, అక్కడ యూస్ చేస్తున్నారు. సో ట్రాన్స్పరెంట్గా సెక్యూర్గా ఉండడానికి యూస్ చేసే టెక్నాలజీ ఇది. ఇది కూడా చాలా క్రిటికలీ ఎమర్జ్ అవుతుంది ఇప్పుడు, రైట్. ఇంకా రిలేటెడ్ సెక్టర్స్ చూసామనుకోండి, ఈ క్రిటికల్ సెక్టార్స్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న ఫీల్డ్ ఇది. చాలా వరకు పనులు మనం రోబోటిక్స్తో చేసేస్తున్నాం. మీరు రైల్వేస్లో వెళ్ళినా మీకు కనిపిస్తుంది. మీరు ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి, అక్కడ రోబో తిరగడం కనిపిస్తుంది. చాలా రెస్టారెంట్స్లో మనుషులు చేసే పనులన్నీ రోబోట్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని యూస్ చేసుకోవచ్చు కదా. ఇట్స్ జస్ట్ అబౌట్ ఛార్జింగ్ కదా, ఛార్జింగ్ అండ్ టెక్నాలజీ. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్లో, లాజిస్టిక్స్లో, హెల్త్ కేర్లో ఈ మధ్య రోబోలు ఆపరేషన్ కూడా చేస్తున్నాయి. బికాస్ కరెక్ట్గా ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏంటి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, అంతే. మనం మరీ కంప్లీట్గా వాళ్ళని నమ్మలేము. చిట్టి రోబో ఆపరేషన్ చేసినట్టు రజనీకాంత్ లాగా ఒక మనిషి ఉంటాడు, ఒక డాక్టర్ ఉండి ఎయిడ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ మధ్య రోబోట్స్ చాలా వరకు చేస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే కీమోథెరపీ చూస్తారు, ఫుల్ టైం రేడియేషన్ ఇస్తారు బాడీకి. క్యాన్సర్ సెల్స్తో పాటు మిగతా సెల్స్ కూడా దెబ్బతినేవి, అందుకే జుట్టు ఊడిపోవడం, వీక్ అయిపోవడము, ఇదంతా అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. ఈ నానో టెక్నాలజీ అని వచ్చింది. ఈ చిన్న 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 నానో గోల్డ్ పార్టికల్స్ ఇలాంటివన్నీ బాడీలో కరెక్ట్గా పంపిస్తున్నారు. ఈ ఆటోమేషన్ ద్వారా పంపిస్తే ఏమవుతుందంటే, ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, పోయి వాటికి అతుక్కొని వాటిని చంపేస్తున్నాయి అనమాట ఈ నానో పార్టికల్స్ అనేవి. మిగతా సెల్స్ని అట్లనే ఉంచి మన ట్యూమరల్ సెల్స్ని మాత్రం చంపేస్తున్నాయి. సో ఎంత బాగుంది హెల్త్ కేర్ సెక్టార్లో ఇది, మనిషి కూడా హ్యాపీగా బతకొచ్చు. సో డిఫరెంట్ ఫీల్డ్స్, యూ నేమ్ ఇట్, ఏ ఫీల్డ్స్లో అయినా సరే, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఆటోమేషన్ అన్నిట్లో రోబోటిక్స్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇంత డిజిటైజ్ అయ్యి, ఇంత కంప్యూటర్స్, ఇంత మొబైల్స్ వాడుతున్నప్పుడు డెఫినెట్లీ మన డేటాని మనం కాపాడుకోవాలి. బికాస్ అంటే హ్యాకింగ్ అవుతుంది, అంటే హ్యాకింగ్. వేరే కంట్రీ వాళ్ళు స్పైస్ని పెడతారు, ఇల్లీగల్ సాఫ్ట్వేర్, మాల్వేర్, వైరస్లు పంపిస్తారు, మన డివైస్లోకి వచ్చిందా అంతే. ఈ మధ్య పిచ్చి కాల్స్ ఎట్లా వస్తున్నాయి, ఒక పిచ్చి నెంబర్ నుంచి కాల్ వస్తుంది, అది మనం ఎత్తితే మన డీటెయిల్స్ అడుగుతారు, బ్యాంక్లో ఉన్న మనీ పోతుంది, ఇట్లాంటివి అనమాట. అందుకోసం ఇండియా ఏం చేసింది, ఒక నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ తీసుకొచ్చారు. సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మన రెసిలియన్స్ కోసం. తర్వాత ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో, సర్టిన్ అని అంటాం. ఫుల్ ఫామ్ చెప్పండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, వెంటనే అందరూ కోఆర్డినేట్ అయిపోయి డిఫరెంట్ డిపార్ట్మెంట్ సెక్టార్స్లో దాన్ని తీసేయాలి, ఆ మాల్వేర్, ఆ వైరస్, వాట్ ఎవర్. ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ ఇవన్నీ చేస్తున్నారనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 5G టెక్నాలజీ. చాలా వరకు అందరి ఫోన్లో ఆల్మోస్ట్ 5G వాడుతున్నారు. బట్ ఇంకా కూడా ఇండియాలో 5G ప్రాపర్లీ పెనిట్రేట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లోనే ఇంకా 5G రావట్లేదు, ఎందుకంటే నా ఫోన్ 5Gకి అడాప్టబుల్ పాత వెర్షన్ ఉంటా, ఇంకా 5G. నేను ఇప్పుడు కొత్త ఫోన్ కొనుక్కోవాలి, సో నా దాంట్లో ఇంకా 4G నడుస్తుంది. సో 5G ఏంటి, ఎక్కువ స్పీడ్ 4G కంటే. ఇది గుర్తుపెట్టుకోండి, లేటెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత మంచి స్పీడ్. ఓకే. సో ఇప్పుడు మనకి 1Gకి ఎక్కువ లేటెన్సీ ఉంటాయి, తర్వాత 2G, 3G, 4G, 5G. ఎంత తక్కువ లేటెన్సీ ఉంటే అంత మంచి స్పీడ్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎందుకు ఈ 5G టెక్నాలజీ, ఇప్పుడు చూడండి,
మనం ఏది కూడా ఫోన్లోనే చేస్తున్నాం. వీడియోస్ ఇప్పుడు క్లాస్ వినడానికి వీడియో స్ట్రీమింగ్ 5G ఉంటే ఫాస్ట్గా వింటారు, లేకపోతే బఫర్ అయిపోతూ ఉంటుంది, సిగ్నల్ దొరకదు. తర్వాత వీడియో గేమ్స్, వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఒకే డివైజెస్, 10 డివైజెస్ ఒక్క నెట్వర్క్ మీద నడవాలంటే మనకు 5G కావాలి. డ్రైవర్లెస్ కార్లు కావాలంటే 5G కావాలి. ఆపరేషన్ సర్జరీ కావాలంటే 5G కావాలి. ఫాస్ట్గా ఉండాలి కదా, స్లోగా ఉందనుకోండి బఫర్ అయ్యి అక్కడే ఆగిపోయి డేటా స్లోగా డౌన్లోడ్ అవుతుంటే కష్టం. సో మనం 5G మీద కూడా ఇంకా బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్గా వచ్చేసి డేటా అనాలిటిక్స్ అండ్ ప్రెడిక్టివ్ మోడలింగ్. అంటే ఏంటంటే ఇంత జనాభా, ఇంత మొబైల్, ఇంత డిజిటల్ పెనిట్రేషన్ అయినప్పుడు డేటా కూడా ఫుల్ జనరేట్ అవుతుంది. టూ మచ్ ఆఫ్ డేటా మీ ఫోన్లోనే చూడండి ఎంత జీబీ ఆఫ్ డేటా ఉంటుంది. అట్లా ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఎంత డేటా ఉంది వాళ్ళ డ్రైవ్లో, వాళ్ళ ఫోన్లో, వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ మెయిల్స్లో. ఈ డేటా అంతా పబ్లిక్ డేటా ఉంటుంది, ప్రైవేట్ డేటా ఉంటుంది. ఈ పబ్లిక్ డేటా ఏంటంటే వాళ్ళు గ్రాఫ్స్ తయారు చేస్తారు, పై చార్ట్స్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఒక ఐడియా కోసం, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ కోసం. అసలు ఇండియాలో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఏది చూస్తున్నారు, ఇలాంటి డేటా ఉందనుకోండి మనం పాలసీస్ ఈజీగా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ యూత్ జనరేషన్కి ఒక ప్రోడక్ట్ని చేయాలనుకోండి. యూత్ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏ ఫీల్డ్లోకి ఎక్కువ వెళ్తున్నారు, ఏది ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు, ఏది డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి తగ్గట్టే మనం పాలసీస్ చేయొచ్చు కదా. కరెక్ట్. అట్లా ఈ ఒక్క విషయమనే కాదు, ఏ విషయంలో ఏ పాలసీ చేయాలన్నా మనకు డేటా కావాలి. ఎంతమంది పువర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళలో ఎంత బీపీఎల్ కింద ఉన్నారు, ఇలా ఈ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ ప్రెడిక్టివ్ మోడలింగ్. దీనివల్ల మనం హెల్త్ కేర్లో, ఫినాన్స్లో, అగ్రికల్చర్, ఫారెస్ట్ డిఫరెంట్లో మనం పాలసీ మేకింగ్ చేయొచ్చు. సో ఇవన్నీ క్రిటికల్ టెక్నాలజీస్. ఠీకే. యాక్చువల్గా ఇది స్టాటిక్ సబ్జెక్ట్ కంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. మీరు సైన్స్ టెక్ కరెంట్ అఫైర్స్ అవుతారు కదా, మీకు అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో నేను అక్కడ కరెంట్లో వచ్చే టాపిక్సే ఇక్కడ చెప్పాను. మనం ఈ క్రిటికల్ టెక్నాలజీ కోసం ఇండియా వాళ్ళు ఏం చేశారు, అలా కొన్ని స్ట్రాటజీస్ చూసి ఈ టాపిక్ ఫినిష్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఐడెక్స్. ఇండియా ఏం చేస్తుంది అనే విషయంలో ఐడెక్స్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2018లో. ఎందుకు లాంచ్ చేశారు? రెండు సెక్టర్స్ ఉన్నాయి చూడండి, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఈ సెక్టార్స్లో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే. అలాగే ఇండియన్ మిలిటరీ, మన మిలిటరీ ఫోర్సెస్ ఉంది కదా, వాళ్ళని మోడర్నైజ్ చేయడానికి. అన్ని పాత మెషిన్లు, పాత బట్టలు, పాత టెక్నాలజీ ఇట్లనే ఉంటే రేపటి నాడు చైనా, పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వచ్చేస్తే మనం ఎట్లా ఫైట్ చేస్తాం. అందుకని మన ఇండియన్ మిలిటరీని మోడర్నైజ్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రిపేర్ చేయడము, అంటే బుల్లెట్స్ తట్టుకోవడమే కాదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఫుల్ రెసిస్టబుల్గా ఉంటుంది అనమాట. సాలిడ్ ప్రొటెక్షన్. బరువుగా ఉన్నది ఎక్కువగా మీదేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ ఫైట్ చేయలేరు. లైట్గా ఉండాలి, పని బాగా అవ్వాలి. తర్వాత ఫ్యూయల్ కూడా తయారు చేశారు. ఏదైతే చలి ప్రాంతాల్లో తొందరగా ఫ్రీజ్ అవ్వకుండా మంచి మైలేజ్ ఇచ్చి ఫాస్ట్ ఎఫిషియన్సీతో చేసే ఫ్యూయల్ ఇట్లాంటివి అనమాట. ఓకే. నెక్స్ట్ వీళ్ళ మెయిన్ పని ఏంటి, అసలు ఈ ఐడెక్స్ని పెట్టడానికి మెయిన్ పని ఏంటి అంటే ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా, ఇండస్ట్రీస్, స్టార్టప్స్ ఉంటారు కదా, అప్పుడప్పుడే ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు, నాలాగా మీలాగా ఇండివిజువల్ పీపుల్ ఉంటారు కదా, ఇండివిజువల్ రీసెర్చర్స్, వీళ్ళందరికీ డబ్బులు ప్రొవైడ్ చేస్తారు, ఫండింగ్. ఎందుకు? వీళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి, దాని మీద రీసెర్చ్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసి రియాలిటీలోకి ఒక ప్రోడక్ట్ తయారు చేసే వరకు తీసుకెళ్ళడానికి ఫండింగ్ ఇస్తారు ఐడెక్స్ వాళ్ళు. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఐసిఈటి ఇనిషియేటివ్. ఇది 2 కంట్రీస్కి మధ్య జరిగింది. అడుగుతాడు ఏ కంట్రీస్ అని. ఇండియా, యుఎస్ఏ. కరెక్ట్. ఏ ఇయర్లో వచ్చింది? 2022. ఎవరు చూసుకుంటారు ఇంప్లిమెంటేషన్? నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎస్లో ఒక కౌన్సిల్ ఉంటుంది, ఇండియాలో ఒక కౌన్సిల్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కోఆపరేట్ అయి చేసుకుంటారు. ఏం చేస్తారు దీని కింద అంటే, ఇండియా వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు కూర్చొని మీది మాది కామన్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి టెక్నాలజీలో, దేంట్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని. ఎగ్జాంపుల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, స్పేస్, టెలికామ్. లైక్ ఇప్పుడు 5G ఉంది, నెక్స్ట్ 6G గురించి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ ఐసీటీలో. సెమీ కండక్టర్స్ ఇలాంటి విషయంలో మీరు మేము, మా టెక్నాలజీ మీకు, మీ టెక్నాలజీ మాకు, మా దగ్గర జనాలు తక్కువైతే మీరు పంపండి, మనం ల్యాబ్స్ పెట్టుకుందాం, మా ల్యాబ్స్లోకి మీ వాళ్ళు రండి, ఇలా కూర్చొని పనిచేస్తారనమాట. సో ఇది ఫస్ట్ ఐసీఈటీ 2 కంట్రీస్కి ఉంది. నెక్స్ట్ మెల్లగా దీన్ని క్వాడ్ కంట్రీస్కి షిఫ్ట్ చేద్దామని. క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయి. మీరు చెప్పండి ఏంటా 4 కంట్రీస్? క్వాడ్ నుంచి నెక్స్ట్ నాటోకి. నాటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఇప్పుడు 32 కంట్రీస్ ఉన్నాయి. సో ఇలా మెల్లగా షిఫ్ట్ చేయాలి అని ఈ ఐసీఈటీ ఇనిషియేటివ్ అనేది
స్టార్ట్ చేశారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ నెక్స్ట్ వన్. ఏ మినిస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు? ఇది మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆబ్వియస్గా ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు ఒక మిషన్ ప్లాన్ చేసుకున్నారు 2022 టు 2031. ఈ టైం పీరియడ్లో క్వాంటమ్ టెక్నాలజీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీడ్ చేయడం, నర్చర్ చేయడం, ఫండింగ్ ఇవ్వడం, ఒక వైబ్రెంట్ క్వాంటమ్ ఈకోసిస్టమ్ని తయారు చేయడం. అయితే ఒక ఫ్యాక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఈజ్ ద 7th కంట్రీ హూ హ్యాస్ ఎ మిషన్ లైక్ దిస్. అంటే ఇండియా కంటే ముందు కేవలం 6 కంట్రీస్లో మాత్రమే ఇట్లా స్పెషలైజ్డ్ క్వాంటమ్ మిషన్స్ ఉన్నాయి. లైక్ యుఎస్, ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కెనడా, చైనా. వాళ్ళ తర్వాత ఇండియాకే ఇలాంటి స్పెసిఫిక్ మిషన్ ఉందన్నమాట. సో క్వాంటమ్ అంటే క్యూబిట్స్, 1 or 0 సైమల్టేనియస్లీ. ఇది మనం చూసాము ఇప్పటికీ 2 సార్లు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దానికి మనకి ఏం కావాలి? కంప్యూటింగ్ పవర్ ఎక్కువ ఉన్న రోబస్ట్ ఈకోసిస్టమ్ కావాలి. కరెక్ట్. నా ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనం? అన్ని చోట్ల, అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, అన్నిటి దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తాం. సో మనం స్టార్టప్స్కి సీడ్ ఫండింగ్ ఇవ్వాలి, టెక్నాలజీ ఇవ్వాలి, హెల్ప్ కావాలి, వేరే కంట్రీస్తో టైఅప్ అవ్వాలి. ఇట్లా అయితే మన ఇండియాలో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇండియా ఏం చేస్తుంది అంటే, నేను పేర్లు చెప్తాను, ఇవి మనకి స్కీమ్స్ అన్నమాట. కరెంట్ అఫైర్స్లో మనం సపరేట్గా స్కీమ్స్ చదువుతాం కదా, అక్కడ వస్తాయి, అప్పుడు చూద్దాం. సరేనా? ఇండ్ ఏఐ ఒకటి. నెక్స్ట్ జీపీఐ. మీరు జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. పేర్లు గుర్తుపెట్టుకున్నా ఎనీవేస్ మీకు కరెంట్లోనే వస్తాయి ఇవన్నీ. బట్ ఇక్కడైతే ఈ టాపిక్కి పేర్లు చాలు. దీని ఏమంటారు? జీపీఐని గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ యుఎస్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్. తర్వాత రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, అనాలిటిక్స్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ ఒక అసిమిలేషన్ ప్లాట్ఫామ్. ఇవన్నీ ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇండియా చేస్తున్న పనులు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా సెమీ కండక్టర్ మిషన్. సెమీ కండక్టర్స్ గురించి మనం చూసాము కదా, గ్యాలియం ఆర్సెనైడ్, సిలికాన్, జర్మేనియం. ఈ మిషన్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2021లో. ఎంత బడ్జెట్ పెట్టారు? నియర్లీ 76,000 crores పెట్టారు. ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళ మెయిన్ పని ఏంటి? ఇండియాలోని ఒక సస్టైనబుల్ సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ని తయారు చేయడం. అంటే వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుని, డిజైన్ చేసుకుని, మనమే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వెళ్ళడానికి ఈ మిషన్ తీసుకొచ్చారు అనమాట. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ కూడా చూసాం, H2O నుంచి ఎట్లా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయాలంటే చాలా టెక్నాలజీ కావాలి. సో మనం ఎట్లా ఒక డిమాండ్ క్రియేట్ చేయాలి? ఫస్ట్ చెప్పాలి జనాలకి, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వాడండిరా, దీంతోనే పనులు బాగా అవుతాయి, పొల్యూషన్ తగ్గిపోతుంది, మనం దాన్ని చీప్గా తీసుకురావాలి. సో క్రియేషన్, ప్రొడక్షన్, యూటిలైజేషన్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ చేయాలి గ్రీన్ హైడ్రోజన్వి. సో టార్గెట్స్ ఏం పెట్టుకున్నారు అని అంటే, పర్ ఇయర్, ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 5 MMT అంత గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలంట. MMT అంటే 5 మిలియన్ మెట్రిక్ టన్. ఓకే. సో ఇప్పుడు ఇది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ అవుతుంది కదా ఆరామ్సే. సో మనం ఆల్మోస్ట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇలా ప్రొడ్యూస్ చేయడం ద్వారా 2030 కల్లా 125 గీగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తామంట మనం గ్రీన్ హైడ్రోజన్తో. గుడ్ కదా, చాలా మంచి అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అది. సో 5 MMT 2030 కల్లా 125 గీగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ దీని ద్వారా నియర్లీ 6 lakh జాబ్స్ ఈ సెక్టర్ ద్వారా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు. నియర్లీ 8 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెప్పియాలి ఈ సెక్టార్కి అనుకుంటున్నారు. అలాగే మనం ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ లేక మనం ఏం చేస్తున్నాము? బయట దేశాల నుంచి ఆయిల్, డీజిల్ ఇట్లాంటి ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్ చేస్తున్నాము. ఈ మిషన్ ద్వారా ఒక పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే, నియర్లీ 1 lakh crore వరకు 1 lakh crore వరకు ఇంపోర్ట్స్ని మనం తగ్గించవచ్చంట. ఇంత వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ని మనం తగ్గించవచ్చంట. అలాగే 50 million tons ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా తగ్గించవచ్చంట. చూడండి, గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. అన్ని రకాలుగా మంచిగా ఉంది కదా, డబ్బులు మిగులుతున్నాయి, మనం ఆరోగ్యంగా ఉంటాము, ఎయిర్ కూడా బాగుంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనవి ఫుల్ఫిల్ అవుతాయి, ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీ. ఇదేం లేదు, ఏ ఇయర్లో వచ్చింది?
2016లో తీసుకొచ్చారు. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీళ్ళ మెయిన్ పని ఏంటి? ఈ బయోలాజికల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆర్గానిజమ్స్, కెమికల్స్, బయోప్లాస్టిక్స్, ఇట్లాంటివి క్రియేట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని యూజ్ చేయాలి. అలాగే అది అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎస్పెషలీ రూరల్ ఎకానమీని మనం బూస్ట్ చేయాలి అని పెట్టుకున్నారు. ఎందుకంటే బయో బాగా లైఫ్ ఉన్న ప్రోడక్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఊర్లలోనే దొరుకుతాయి, రూరల్గా. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి మనం పని అప్పచెప్పామనుకోండి, వాళ్ళు మంచిగా తెలివైన వాళ్ళు అవుతారు, ఇండస్ట్రీస్ పెట్టడానికి హెల్ప్ చేస్తారు, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ వన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఒక ఫౌండేషన్ని పెట్టారు, ANRF. ఎలా పెట్టారు? ఒక యాక్ట్ తీసుకొచ్చి, ఒక చట్టం ద్వారా. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? స్టాట్యూటరీ బాడీ అవుతుంది. సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023. అసలు ఎందుకు పెట్టారు ఈ బాడీని అంటే, ఏ కంట్రీ అయినా టెక్నాలజికలీ సౌండ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అసలు సైన్స్ అనేది ఏంటి? కనుక్కోవడం, ఇన్వెంట్ చేయడం, డిస్కవర్ చేయడం. నువ్వు రీసెర్చ్ చేయనప్పుడు నీకు కొత్త టెక్నాలజీ, కొత్త ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి కదా? సో R&Dని ప్రమోట్ చేయడం కోసం ఎక్కడెక్కడ? యూనివర్సిటీస్, కాలేజెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ల్యాబొరేటరీస్, ఇక్కడ. ఠీకే. ఈవెన్ మనం కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చాం కదా, అందులో కూడా చెప్పారనమాట, ANRFకి ఫండ్స్ ప్రొవైడ్ చేయాలి, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చారు. పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి సైంటిఫిక్ రీసెర్చ్లో ఎట్లా మనం తయారు చేయాలి వాళ్ళ మెయిన్స్ని, దానికోసం. అలాగే ఇంకో పని, మనకు ఒక బాడీ ఉంది, సైన్స్ బాడీ ఇండియాలో, సర్బ్ అని. ఏ ఇయర్లో పెట్టారు దీన్ని? 2008లో. ఫుల్ ఫామ్ ఏంటి? సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు. ఆల్రెడీ రీసెర్చ్ కోసం ఈ బాడీ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేసారు. బికాజ్ ఇప్పుడు ఇది పెద్ద బాడీ కదా, మెయిన్ బాడీ కదా. సో ఇది ఎందుకు రెండు రెండు అని చెప్పి దీన్ని తీసుకొచ్చి అలా కలిపేసారు. సో మెయిన్ పని ఏంటంటే, ఇండస్ట్రీస్, అకాడమిషియా అంటే ఈ చదువుకున్న ప్రొఫెసర్స్, సైంటిస్టులు వీళ్ళు ఉంటారు కదా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వీళ్ళ మధ్యలో ఒక ప్లాట్ఫామ్, ఒక కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒకరికొకరికి కోఆపరేషన్ ఇచ్చి R&Dలో ఫోకస్ చేయడం. సో ఇదన్నమాట మన ఎమర్జింగ్ అండ్ క్రిటికల్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా. సో దీంతో ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీస్ మనం డిస్కస్ చేసాము. ఇంకా కూడా కరెంట్ అఫైర్స్లో ఎవ్రీడే ఏదో ఒక టెక్నాలజీ, ఏదో ఒకటి బయట పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ IITస్లో ఏం తయారు చేశారు, ఎక్కడ ఆయిల్ స్పిల్ అయితే అక్కడ ఏం బ్యాక్టీరియా వాడారు, కొత్తగా వచ్చిన బయోప్లాస్టిక్ ఏంటి. సో ఇలా డిఫరెంట్గా రోజుకొక AI మిషన్, నీతి ఆయోగ్ వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటారు. సో మీరు కరెంట్ దగ్గర చదివేటప్పుడు అక్కడ ఒక్కసారి ఇది ఫోకస్ చేయండి. ఓకే, దెన్ యా, ఇక్కడితో క్లాస్ అయిపోయింది, క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే రీజన్ కావాలో, లైక్ నేను ఎందుకు లేట్ అయ్యాను అని, లైక్ అది చెప్పా కదా, నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, లైక్ 2 years ప్లస్ బాబు అండ్ 10 months బేబీ ఇప్పుడు. సో ఇద్దరు నాకు ఆల్మోస్ట్ 10 days నుంచి నేను ఒక్కదాన్ని చూసుకుంటున్నాను, లైక్ లిటరలీ నేను ఒక్కదాన్ని. వాళ్ళకి ఫీడింగ్, స్నానం చేపించడం, 8 times ఫీడ్ చేయాలి. అండ్ వాళ్ళకి పాపం కొంచెం సిక్ కూడా అయ్యారు మళ్ళీ బికాస్ ఆఫ్ ద వెదర్. అండ్ ఒక మెయిడ్ ఉండే నాకు, బట్ తను క్రిస్మస్ అని చెప్పేసి 10 days నుంచి యాబ్సెంట్. సో నాకు లిటరలీ ఏ హెల్ప్ లేదు. అండ్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను క్లాస్ చెప్పడం ఇంపాసిబుల్. ఇద్దరు ఒకేసారి పడుకోరు అండ్ నైట్ 12-1 వరకు చేస్తారు. సో అప్పటి వరకు నేను వాళ్ళకి చేసి చేసి ఆల్మోస్ట్ అలసిపోయి పడుకుంటున్నాను అనమాట. నాకు అస్సలు కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే పోర్షన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు స్టార్ట్ ఎనీవే అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఐ విల్ కంటిన్యూ, డోంట్ వరీ, దెర్ ఇస్ టైమ్. నేను ఎప్పటికప్పుడు వెంటనే టాపిక్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. యూ కీప్ స్టడీయింగ్ అండ్ యూ హ్యావ్ అన్ ఐ ఆన్ దిస్. ఓకే, చలో, విల్ మీట్ విత్ ద నెక్స్ట్ టాపిక్.